అందరికీ వందనాలు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోపిస్తున్నది ఏమిటంటే, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకు నేను చేస్తున్న ప్రార్థన ఆలకించట్లేదు అని గగ్గోలు పెడుతూ ఉంటారు. అనేక మంది ప్రార్థనకు సమాధానం రావట్లేదని అటువైపు నుంచి మాత్రమే ఆలోచిస్తుంటారు, కానీ మన వైపు నుంచి ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నతో మనం ఏమని సమాధానం తెలుసుకోబోతున్నామంటే, బైబిల్ గ్రంథం మనకి ఏం సమాధానం ఇస్తుందంటే, ఇప్పుడు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి మనం కాల్ చేసామనుకోండి, కాల్ చేసినప్పుడు ఆ పక్క రిసీవర్ ఎత్తలేదనుకోండి, మనం ఏమనుకుంటాం? అటుపక్క ఫోన్దే సమస్య, మన దగ్గర నుంచి వెళ్తుంది కానీ అటుపక్క నుంచి రిప్లై రావట్లేదు అనుకుంటాం. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, మన ఫోన్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, మనకి సిగ్నల్ రాకపోవచ్చు. ఇంకోటి ఏమంటే, అతను మాట్లాడుతున్నప్పటికీ మన ఫోన్లో స్పీకర్ పనిచేయకుండా ఉండొచ్చు, అనేకమైనవి జరగచ్చు. అలాగే మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు వినట్లేదు అని మనం అనుకుంటుంటాం. కానీ ఈ దినం మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, దేవుడికి మనకి మధ్యలో అడ్డంగా ఏముంది, ప్రార్థన జరగకుండా ప్రార్థన వెళ్ళకుండా ఏమి ఆపుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని రక్షించడానికి ఆయనకేం ఇబ్బంది లేదు, మిమ్మల్ని రక్షించకుండా పోవడానికి ఆయన చేతులను కురచ కాలేదు, మీ ప్రార్థన వినకుండా పోవడానికి ఆయనకేమీ చెవులు మందం కాలేదు. కానీ మీకు ఆయనకు మధ్యలో ఒక గోడ ఉంది. అదేమిటంటే దోషముల గోడ, మన పాపము అనే ఒక గోడ. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పటికీ మనకు ఎందుకు సమాధానం రావట్లేదంటే, మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపములు, అవన్నీ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు మనకి సమాధానం అందిస్తాడు. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఏమనంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మన పాపములు అడ్డుగోడగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే, మనం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే అది దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది అని మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉందండి, మన మొబైల్ ఫోన్లో మనం నార్మల్గా ఏదైనా నంబర్ డైల్ చేసి కాల్ చేస్తే అది పోతుంది. ఒకవేళ సిమ్ లేదనుకోండి, సిమ్ లేకుండా ఎవరికైనా కాల్ చేయగలమా? చేయలేం. ఒకే ఒక్క ఎమర్జెన్సీ నెంబర్స్ ఏవైతే 108, 100 ఇలాంటి వాటికైతే ఫోన్ చేయొచ్చు. అలాంటిదే ఈ ఎమర్జెన్సీ, మనం పాపాన్ని ఒప్పుకుంటున్నాం అని ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ కానీ దేవుడికి పంపించగలిగినట్లయితే, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకించి ఆ పాపపు గోడను తొలగించి మన ప్రార్థనను ఆలకించి సమాధానం అందించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. ప్రియ మిత్రులారా, ప్రార్థనకు సమాధానం రావట్లేదని దేవుని నిందించకుండా నీలో ఏం తప్పుందో తెలుసుకో. నాలా కూడా చాలా తప్పులు ఉన్నాయి, కానీ నేను చేస్తున్న ప్రార్థన, మా అమ్మోళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు, నువ్వు ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదని. నేను అనుకునేవాడిని, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు అంతే దానికి ఇష్టమైన మాత్రమే ఇస్తాడు, నాకు ఇవ్వడులే అని అనుకునేవాడిని. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే, నా పాపములు దేవుడికి నాకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టి నా ప్రార్థన దేవుడి దగ్గర వెళ్ళట్లేదు. అలాగే అనేక మంది ప్రార్థనలు కూడా వాళ్ళు తెలియకుండా చేసే తప్పులన్నీ కూడా వారికి దేవుడికి మధ్యలో, ఇప్పుడు ఎలాగైతే చెరువులో ఉండే నీళ్లు ఇంకో చోటికి వెళ్ళాలంటే, లేదా నదిలో ఉండే నీళ్లు ఇంకో పక్కకి వెళ్ళాలంటే వెళ్ళకుండా ఎలాగైతే ఒక డ్యామ్ అడ్డుగోడగా వేసి పెడతామో, అటువలే దేవుడి దగ్గరికి మన ప్రార్థనలు పొర్లుకుంటూ వెళ్ళాలని ఆశిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే డ్యామ్ గేట్లు తీస్తే నీళ్లు పొర్లుకుంటూ వెళ్తాయో, అలా వెళ్ళాలని మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉంటాయి. కానీ అడ్డంగా మనం చేసిన పాపాలనే డ్యామ్ గేట్లు అనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ లాంటి ఒక ప్రార్థనను దేవుడి దగ్గర పంపిస్తామో, యేసయ్య నేను చేసిన తప్పే అని ఒప్పుకుంటూ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు యేసు ప్రభుల వారు వెంటనే ఆ పాపపు గోడను తొలగించి మనం చేసిన ప్రార్థనన్నింటినీ తన పాత్రలోకి తీసుకొని మనకు వెంటనే సమాధానం అనుగ్రహిస్తాడు. యోహాను భక్తుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఏమిటంటే, నువ్వు పాపములను ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా విడిపించగలడంట. అసలు ఆయన మనం పాపముల కోసం మాత్రమే మరణించాడని యెషయా గ్రంథం కూడా చెప్తుందండి. మనం ఇప్పుడు మొదటిగా యోహాను పత్రిక చదివినట్లయితే
మొదటి యోహాను పత్రిక ప్రతి ఒక్కరు చదివినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పవిత్రమైన స్టేజ్లోకి మనం వస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి నువ్వు ఏమన్నా అడుగు, సెకండ్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనేక మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఎందుకు సమాధానం వస్తుంది, నేను చేస్తే ఎందుకు రావట్లేదని. ఇదే ఈ అడ్డుగోడ అనేది లేకుండా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి సమాధానం అందించగల దేవుడు అండి. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుళ్ళ తప్పులు వెతకక మనలో ఏం తప్పులు నేను వెతికి సరి చేసుకొని ప్రార్థిద్దాం, ప్రార్థనకి సమాధానం పొందుకుందాం. ఆయన ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే విననంత కఠినాత్ముడు కాదు, ఖచ్చితంగా విని సమాధానం అందించగలడు. కాబట్టి మనలో ఉన్న తప్పులు సరిదిద్దుకుందాం, ప్రార్థన చేద్దాం, సమాధానం పొందుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.